హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. పవన్ కళ్యాణ్ గారి చుట్టూతా ఉన్న నెగటివ్ శక్తులు ఒక్కొక్కటిగా దూరం అవుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఊబిలో కూరుకుపోయేలా చేసే కొన్ని శక్తులు పవన్ కళ్యాణ్కు దూరం అవటం అనేది ఒక శుభ సంకేతంగా భావించాలి. నిన్న నేను ఒక వీడియో చేశా. ముద్రగడ గారు ఎలా మిగులుతారు, జాతి ద్రోహిగాన జాతి హితుడుగాన ఎలా మిగులుతారు ముద్రగడ గారని వీడియో చేశా. నా ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ముద్రగడ గారు ఒమ్ము చేయరు. నాకు ఆయన మీద చాలా నమ్మకం. అందుకే ఆయన ఇవాళ జాతి ద్రోహిగానే మిగులుతున్నాడు. హితుడిగా మిగిలే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి చేస్తున్న పనులు అవే. 2009లో చిరంజీవి గారికి వ్యతిరేకంగా ఆయన పనిచేశారు. 2019లో పనిచేశారు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా. ఇవాళ 2024లో కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగానే పనిచేయబోతూ ఉన్నారు. నిన్న నేను చెప్పినట్టుగా ఆయన ఒకవేళ రాజకీయ సన్యాసం తీసుకోవచ్చు, హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు. ఎందుకంటే ఏ పార్టీ నుంచి ఇవాళ ఆయన వైసీపీని రాని అన్నాడు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే చేరుతానని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు. దానికి వెళ్ళకపోవడానికి రీజన్స్ ఇంతకుముందు నేను చెప్పాను. ఆయన కొడుక్కి ఆయనకి సీటు కావాలని అడుగుతున్నాడు. అలాంటప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాలి. పవన్ కళ్యాణ్కి ఆ శక్తి లేదు ప్రస్తుతం. ఇప్పటికే పొత్తులో భాగంగా దాదాపు 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళకి టికెట్లు రాని పరిస్థితి. నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ని తిట్టి ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ని ఓకే వీరుడు సూర్యుడు అని పొగిడితే పార్టీలోకి తీసుకొని టికెట్ ఇచ్చే రకం కాదు పవన్ కళ్యాణ్ గారు. చాలామందికి వస్తానంటే కూడా పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు. నిబద్ధత అనే ఒక మోరల్స్కి కట్టుబడి ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వచ్చి పార్టీలోకి వచ్చి నువ్వు అంటే ఎటువంటి షరతులు లేకుండా పని చేయగలిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఈగోలు లేకుండా వెళ్ళి ఆయనకి కాళ్ళకు నమస్కరించి ఆయన ఆహ్వానించి పార్టీలు తీసుకొచ్చి పెద్దపేట వేసి కూర్చోబెడతారు. అందులో డౌట్ ఏం లేదు. కానీ నేను వస్తాను, నా కొడుకు సీటు కావాలా, నాకు సీటు కావాలని అడిగితే పవన్ కళ్యాణ్ గారు అలాంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉండరు. అలాంటి రాజకీయ నాయకుడు కాదు ఆయన. కాబట్టి ఆయనకు ఆ ఇబ్బంది ఉంది కాబట్టి ఆయన వెళ్ళలేదు. ఇవాళ ఆయన ముద్రగడ గారిని కలవటానికి మిథున్ రెడ్డి గారు, ఆయన ఉప్మా పెసరట్టు పెట్టిన ఆయన ఎవరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆ తర్వాత జక్కంపూడి కుమారుడు చిన్న కుమారుడు ఆయన, వీళ్ళందరూ కూడా ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయన్ని పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఆయన ఖచ్చితంగా వస్తాను, మంచి రోజు చూసుకొని పార్టీలో జాయిన్ అవుతానని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఈ హామీలో ఆయనకి ఏమి ఇచ్చారు వైసీపీ వాళ్ళు అనేది ఇంకా తేలలేదు. బయటికేమో నేను ఎటువంటి షరతులు లేకుండా వెళుతున్నాను పార్టీలోకి అనే మాట అయితే చెప్తున్నారు. లోపలేమో వాళ్ళ కొడుకు ఒక నామినేటెడ్ పదవి కావాలంటున్నారట. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయాలని వైసీపీ సూచించిందట. దానికి ఓకే అన్నారట. ఇది లోపల. ఆయనేమో పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. వాళ్ళ కొడుకేమో నామినేటెడ్ పదవి ఇస్తారు. ఒకవేళ ఇన్ కేసు ఓడిపోతే ఆయనకి రాజ్యసభ ఇంకోటో ఏదో ఇవ్వమని అడిగారట. ఇవన్నీ ఏదో బేరసారాలు నడిచాయి. ఆ నడిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ బేరసారాలకు సంబంధించి ఏదో కొంత సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం తీసుకున్నారు. సో హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన జాయిన్ అవుతున్నారు. మంచి రోజు చూసుకొని నిర్ణయం తీసుకుంటా అన్నారు. ఎలాగో పిఠాపురం నుంచి ఆయన ఓడిపోతారు కాబట్టి డెఫినెట్గా ఆయన రాజ్యసభ ఆప్షన్ కూడా ఆయన పెట్టాడు అనేది వినికిడు. సరే, ఆయన ఎలాగో ఓడిపోతాడు, ఆయన రాజ్యసభ ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు పోతాడు, ఆయన వయసు అయిపోయింది. ఇవాళ వాళ్ళ కొడుకున్నాడు కాబట్టి గిరి గారు ఆయనకు ఒక నామినేటెడ్ పదవి ఇస్తే ఏదో కాపు కార్పొరేషన్ లాంటివి ఉంటాయి కదా, ఏదో ఒకటి పడేస్తే ఆయన చేసుకుంటాడు అనేది ఒక అంచనా. సో ఏదేమైనా ఆయన నా అంచనాలను అయితే నిజం చేశారు ముద్రగడ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ పెద్ద ఆయన. మీరు ఎప్పుడు కూడా ఈ రకంగానే ఒక మెగా ఫ్యామిలీకి ఒక వ్యతిరేకలా ముద్రపడ్డారు. మీరు మంత్రి పదవి చేస్తున్నప్పటి నుంచి కూడా మీకు చిరంజీవి అంటే అక్కసు. చిరంజీవి అన్న, ఆయనకు వచ్చిన చరిష్మా అన్న, ఆయన కుటుంబం అన్న అక్కసు మీకు. ఆ అక్కసుతోటి ఆయన మీద ఎప్పుడు కారాలు మిరియాలు నూరుతూనే ఉంటారు. సో ఇవాళ మళ్ళీ దానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. రేపు పిఠాపురంలో పోటీ చేస్తారు, చేయండి. పిఠాపురంలో చేయండి. పిఠాపురంలో మీరు ఎంత పోటీ చేస్తారో ఏం చేస్తారో చేయండి. కాపులు మీ పక్షం ఉంటారా, పవన్ కళ్యాణ్ గారి పక్షం ఉంటారా అనేది తేలిపోతుంది. అంటే కాపులు ఒక్కళ్ళే మీ పక్షం ఉంటారేమో. ఒకవేళ కాపుల్లో ఒక 10%, 20% మీ పక్షాన్ని ఉంటారేమో. 80% పవన్ కళ్యాణ్ గారి పక్షం ఉంటారు. మరి మిగతా వర్గాల సంగతి ఏంటి? మిగతా వర్గాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ వైపే ఉంటాయి, ముద్రగడ వారి వైపు ఉంటాయా? మీరు కాపులకి ఇతర వర్గాలకి చిచ్చు పెట్టిన వాళ్ళు, మీరు కాపులకి బీసీలకు పడకుండా చేసిన వాళ్ళు, కాపులకు ఎస్సీలకు పడకుండా చేసిన వాళ్ళు, మీరు కాపుల కోసం పోరాడుతున్నానని చెప్పేసి
కాపులకి ఇతరులకు మధ్య ఒక ద్వేష భావాన్ని రగిల్చిన వాళ్ళు. కాపు యువతలు కులం 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 అని చెప్పేసి వాళ్ళు సరిగ్గా ఉపాధి చేసుకోకుండా ఉద్యోగ ఉపాధులు లేకుండా ఈ కులం బాట పట్టించిన వాళ్ళు మీరు. డెవలప్మెంట్ ఎలా అవ్వాలని చెప్పండి సార్. అలా కాకుండా మీరందరూ ఏం చేశారంటే కులము రిజర్వేషన్లు, ఈ రిజర్వేషన్లు వస్తే మనం ఏదో బాగుపడతాం, ఇవి మాత్రం తప్ప మీరేం చేశారు కులానికి? ఏమి చేయలేరు మీరు. దయచేసి చాలామంది పెద్దలకు నా మీద కోపం వస్తుంది, నన్ను తిట్టుకుంటారు కూడా. ఈడెవడరా పిల్ల కుంక ముద్రగడ గారి ఖాళీ గోటి పనికిరారు అని. బట్ నేను రామునికి ఉడతా భక్తి సాయం చేసినట్టుగా పవన్ కళ్యాణ్ గారికి ఉడతా భక్తి సాయం అయితే నేను చేయగలుగుతున్నా. నేను రావణుడికి సహాయం చేయట్లా. చాలా గొప్పవాళ్ళు కూడా రావణుడికి సహాయం చేయొచ్చు, కానీ వాడు గొప్పవాళ్ళు అయిపోతారా? అధర్మం వైపు నిలబడిన వాడెవడు కూడా వాడు అద్భుతం అమోఘం, వాడు ఎంత పెద్దవాడైనా కానీ వాడు అధర్మం వైపు నిలబడినవాడు అతఃపాతాళానికి వెళ్ళడమే. నేను ఉడతాభక్తి సాయం చేయొచ్చు, నేను చాలా చిన్నవాడిని కావచ్చు, ఉడతాభక్తి సాయం చేయొచ్చు, బట్ నేను ధర్మం వైపు నిలబడ్డా. ఇదొక్కటే నాకు వచ్చే సాటిస్ఫాక్షన్ అంటారు కదా, నైతికంగా నాకు ఒక ఆత్మసంతృప్తి కలిగిస్తుంది. పదవుల కోసము లేకపోతే ఇంకో దానికోసం పాకులాడే వ్యక్తులం కాదు. జర్నలిస్ట్గా నిజాయితీగా ఉన్నాం, నిబద్ధతతో ఉన్నాం, ఒక లక్ష్యం కోసం ఒక టార్గెట్ కోసం మనం పనిచేస్తున్నాం. సమాజంలో మంచి జరగాలంటే ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రావాలని కోరుకున్నాం. బాహాటంగా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నామని. ముసుగులో గుద్దులాట లేదు. కొంతమంది లాగా జర్నలిస్టు ముసుగేసుకొని ఇటువైపు కాస్త వైసీపీకి టిల్ట్ చేయి పనిచేసే రకాలు కాదు. నేను గుండెల్లోంచి మాట్లాడితే ఏది మాట్లాడినా. సో ముద్రగడ గారు, వెరీ సారీ టు సే, ఇవాళ మిమ్మల్ని ఆహ్వానించడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా? మరి ఎందుకు మీరు వైసీపీలోకి వెళుతున్నారు? మీరు జనసేన పార్టీలోకి రావాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి, మిమ్మల్ని కలవాలి. కానీ వైసీపీలోకి వెళ్ళాలంటే మాత్రం మిథున్ రెడ్డో లేకపోతే ఆ ఉప్మా పెసరట్టు ఇచ్చిన ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డో వీళ్ళు వస్తే చాలు మీకు. వాళ్ళు వస్తే మీరు జాయిన్ అయిపోతారు, అంతే కదా. ఎక్కడ నిబద్ధత అండి ఇది? మొన్న ఆయన జేగుండి హరిరామ్ జోగే గారి కుమారుడు జేగుండి సూర్యప్రకాష్ గారేమో పార్టీలో ఉంటేనేమో టికెట్ కావాలా, టికెట్ లేకపోతే అక్కడికి వెళ్తేమో వితౌట్ షరతులు ఏమీ లేకుండా వైసీపీకి సేవ చేస్తారు మీరు. జనసేనకు సేవ చేయాలంటే మాత్రం షరతులతో కూడిన సేవలు చేస్తారు మీరు. వాహ్, సూపర్ సార్, మీ యొక్క నిబద్ధతకి హ్యాట్స్ ఆఫ్. వెళ్ళండి సార్, వెళ్ళండి 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 వెళ్ళండి. మొత్తం ఈ ముద్రగడ గారి వెళ్ళిపోయిన తర్వాత ప్రక్షాళన జరుగుతుంది, జనసేన ప్రక్షాళన జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చిన్న చిన్న ఏమన్నా ఉంటే దిష్టి ఇవన్నీ పోతాయి, కాస్త కూస్త సానుభూతి వస్తుంది. కాపులందు కాపు నేతలు వేరయ్యా అని ఇందుకే అన్నా నేను. కాపులందు కాపు నేతలు వేరయ్యా. కాపులు ఎవరు పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించట్లా, వాళ్ళందరిది అన్నదమ్ముల బంధం. పవన్ కళ్యాణ్ గారితో అన్నదమ్ముల బంధం. అన్న తమ్ముడు తిట్టుకుంటాడు, మళ్ళీ ఫైనల్గా వాళ్ళు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు. మీలాగా కడుపులో వేరేది పెట్టుకొని పని చేయరు ఎవరు. నిబద్ధత కలిగిన వాళ్ళు జన సైనికులు, కాపులు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఏ కులమైనా కానీ అందరూ పవన్ కళ్యాణ్ అభిమానించేవాడంటేనే వాడికి ఒక నిబద్ధత ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ అభిమానిస్తే వాడికి ఒక నిబద్ధత, నిజాయితీ, సమాజం పట్ల ఒక బాధ్యత ఉంటుంది. ఆ ఉన్నోళ్ళందరూ కులాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు ఓటేస్తారు. ఇవాళ మీరు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా అక్కడతోటి ఏదో అంటారు కదా, చాలా పెద్ద మాట అంటున్నా, క్షమించాలి. ఏదైనా కాలు ఏదో పాదం ఏదైనా సెప్టిక్ అయితే ఆ పాదం అక్కడ వరకు తీసేస్తేనే మనిషి బతుకుతాడంటారు కదా, అలాగే సెప్టిక్ అయిన మనుషులు. సో మీలాంటి వాళ్ళందరూ పార్టీలో, జనసేన పార్టీలో చేరితే పార్టీ కూడా భ్రష్టు పట్టిపోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వైసీపీలోనే ఉండాలా, ఆ పార్టీనే మీకు కరెక్టు, ఆ పార్టీకి మీలాంటి వాళ్ళే కరెక్ట్. జై హింద్.